నీకెవడిచ్చాడు అధికారం? నువ్వు మా జిల్లాకు వచ్చి మా జిల్లాలో ముందు తెలియపరచకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు నీ పంది మాగదులతో నువ్వు ఇచ్చేసి నువ్వు తప్పుడు సెలక్షన్ చేసి నువ్వు మళ్ళీ తిరిగి ఆంధ్ర జిల్లా క్రికెట్ అసోసియేషన్ మీద నెపం పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలను నేను కొనసాగనివ్వను. నేను హెచ్చరిస్తున్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. మీ తాటాకు చప్పుళ్ళకి ఏదో జడిచిపోయేటటువంటి వాడు ఇక్కడ ఎవడు కూడా లేడు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. నేను డిమాండ్ చేస్తున్నా, నిన్న జరిగిన సెలక్షన్స్ నువ్వు తప్పు చేశావు, తప్పుడు సెలెక్టర్స్ని పంపించావు, తప్పుడు సెలెక్టర్స్ని పంపించారని నీకు ఫిర్యాదు వచ్చింది. నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నువ్వు సెలక్షన్స్ ఏ రకంగా చేశావు, నువ్వు సమాధానం నాకు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నీ అవినీతి బండారాన్ని బయట పెడతా, నీ ఏసీలో జరుగుతున్న అవినీతిని అంతా బయట పెడతా, నువ్వు చేస్తున్నటువంటి దాదాగిరిని బయట పెడతా. ఇక్కడెవడు మీరేదో చెప్తే వినడానికి ఇక్కడెవడు ఇక్కడ లేడు. నేను వచ్చిందే వ్యవస్థను సరిదిద్దడానికి, గుర్తుపెట్టుకో. ఈరోజు నేను వచ్చింది, నేను బాధ్యత తీసుకున్నదే ఏదైతే తల్లిదండ్రుల ఆవేదన, ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల మీద పెంచుకున్న మమకారంతో ఎక్కడైనా ఒక చిన్న తప్పు గతంలో జరిగి ఉన్నా అన్నిటినీ సరిదిద్దడానికే ఈరోజు నేను అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు. నా బాధ్యతని తప్పులుంటే సరిదిద్దుతా. ఇంటిలో ఎలకలు ఉన్నాయని చెప్పి ఇంటిని తగలబెట్టాం, ఎలకన పడతాం. వెరీ క్లియర్. నేను ఈరోజు బాధ్యత తీసుకున్నదే కాస్త పక్కదారిలో ఉన్నదని భావిస్తున్నటువంటి వాళ్ళకి దీని మీద ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని, అందుకే అన్ని కాగితాలు కూడా మీ ముందే పెడుతున్నా. నేను ఇందులో నథింగ్ ఇస్ హైడ్, ఏది దాచిపెట్ట నాకు అలవాట్లేదు. రాజకీయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ నాకు అలవాటు లేదు. నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే నిజమైన ప్లేయర్స్ ఉన్నారో, ఎవరైతే టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారో, శ్రీకాకుళం జిల్లా నుంచి టాలెంటెడ్ ప్లేయర్స్ని ప్రమోట్ చేయడమే ఈ శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం తాలూకా బాధ్యత. మా విధిని మా బాధ్యతని పర్ఫెక్ట్గా నిర్వహిస్తాం, ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్తాం. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు చేయవలసిన అవసరం ఎవరికి కూడా లేదు. గతంలో అనేక మంది పొరపాట్లు చేశారు. ఈ జిల్లాలో రాజకీయ నాయకులు కూడా పొరపాట్లు చేయించారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పొరపాట్లు చేయించారు, రాజకీయ నాయకులే చేయించారు. వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది పొరపాట్లు చేయించడం. ఇది కోన రవికుమార్ వస్తే వాటన్నిటికీ అవకాశం ఉండదు. నేను వెరీ క్లియర్గా చెప్తున్నా. ఈరోజు ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ మీడియా సమావేశం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి పేరెంట్స్కి, ఎవరైతే క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా, చిన్న పొరపాటు కూడా జరగదు ఇక మీదట. ఒకవేళ గతంలో జరిగిన పొరపాట్లు జరిగాయో లేదో నాకు తెలియదు, ఒకవేళ జరిగి ఉన్నా సరిదిద్దుతా. తప్పనిసరిగా అన్నిటికీ బాధ్యత వహించి జిల్లా క్రికెట్ సంఘానికి ఒక మంచి పేరు తీసుకొచ్చి ఈ జిల్లా నుంచి మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ని ఉన్నత శిఖరాలకి చేరే విధంగా ఈ జిల్లా క్రికెట్ సంఘం వాళ్ళకి అండగా నిలబడతాం, బాటలు వేస్తాం, బాసటగా నిలబడతాం. ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. అందరు కొంతమంది నేను మీడియాలో చూశాను, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, పాప అతను విలేకరో లేకపోతే అటు ప్రాంతరో తెలియదు, డ్రామాలు వేస్తూ ఉంటారు ఊర్లో. డ్రామాలు వేసేటప్పుడు తెర వెనక ఒక ప్రాంతం ఉంటాడు అందించడానికి. పాపం ఆ విలేకరు చాలా తాత్పర్యపడిపోతూ ఉన్నాడు, ఏదో జిల్లా క్రికెట్ సంఘం మీద బురద జల్లాలని వాడే ప్రాంప్టింగ్ చేస్తుంటాడు.
నేను చెప్తా ఉన్నాను, మీకు ఎవ్వరికి ఆ స్కోపే నేను ఇవ్వను, తల్లిదండ్రులకు ఇవ్వను, ప్లేయర్స్కి ఇవ్వను, నా సహచరులకు ఇవ్వను, మీడియా సోదరులకు ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే నేను తప్పు చెయ్యను గనక, తప్పు చేసే ఉద్దేశం అలవాట్లు నాకు లేవు గనక, వ్యవస్థలో ఎక్కడైనా లోపాలుంటే ఆ లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళతాను. ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదు. తల్లిదండ్రులకు అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడే ఉన్నారు కొంతమంది, నిన్న వాళ్ళు అటెండ్ అయ్యారు, వాళ్ళే ఇచ్చారు ఈ ఫిర్యాదు. ఇందులో కూడా ఈ జిల్లాలో కాని వాళ్ళు 14 మంది ఉన్నారని. దీనికి ఏంటి సమాధానం చెప్తారు? ఏసీఏ నువ్వే కదా పంపించాను సెలక్షన్ అని, అంటే పక్క జిల్లాల వాళ్ళు చెయ్యండిరా అని చెప్పి పంపించావా? ఏసీఏ నేను అడుగుతా ఉన్నా, నీ అపెక్స్ కౌన్సిల్కి నేను అడుగుతా ఉన్నా, ఏసీఏ సెక్రటరీకి నేను అడుగుతా ఉన్నా. గతంలో వీళ్ళ ద్వారానే మేము చేశాం. ఈ జిల్లా క్రికెట్ సంఘం వీళ్ళే సెలెక్టర్స్గా ఉండి చేశారు. అంటే ఆ రోజు చేసింది వాళ్ళు తప్పైతే ఈరోజు చేసింది రైటా? ఆ రోజు వాళ్ళు తప్పుడు వ్యక్తులైతే ఈరోజు వాళ్ళు తప్పుడు, అంటే ఈరోజు అంతా వాళ్ళందరూ తప్పుడు వ్యక్తులు కాదా? అంటే మేము ఆ సెలెక్టర్స్ని పెడితే, మా జిల్లా క్రికెట్ సంఘం ఆ సెలెక్టర్స్ని పెట్టి చేస్తే ఆ రోజు వాళ్ళు తప్పుడు మనుషులు. అదే వ్యక్తుల్ని ఈరోజు నువ్వు పెట్టి చేస్తే వాళ్ళు తప్పుడు మనుషులు కాదు. వీళ్ళందరూ పవిత్రులు. ఈరోజు దీని మీద ఏసీఏ సమాధానం చెప్పాలి. ఇట్ ఈజ్ మై డిమాండ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్పందించకపోతే ఐ విల్ గో ఎట్ ఎనీ ఎక్స్టెంట్. ఐ వోంట్ స్టాప్ మై మౌత్. ఐ విల్ స్పీక్ ఎవ్రీవేర్, ఎనీవేర్, ఎవ్రీ టైమ్. చాలా స్పష్టంగా చెప్తున్నా, నువ్వేదో మా మీద మోనార్కిజం చలాయిస్తానంటే క్షమించే ప్రసక్తే లేదని ఏసీఏకి మీ ద్వారా, మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.